ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 5 మండలాల నుంచి దాదాపు 2000 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి తిరుపతి అరవింద హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్యం చేయిస్తామని రూపానందరెడ్డి తెలిపారు. ఉచితంగా కంటి అద్దాలు, మందులు ఇస్తామన్నారు. శిబిరానికి వచ్చిన 2000 మందికి భోజన వసతి కూడా ఏర్పాటు చేశామని చైర్మన్ వెల్లడించారు. అందరూ పేషెంట్ అంతా చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ ఎవరికి అవసరమో వాళ్ళను ఇక్కడి నుంచి ఒక బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది తిరుపతికి అరవింద్ హాస్పిటల్కి. అక్కడ ఈరోజు ఈవినింగ్ చెక్ చేసి రేపు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రేపు ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికి డ్రాప్స్ అవసరం ఉంటాయి, ఆ డ్రాప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అద్దాలు అవసరం ఉంటాయి, అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్లి అరవింద్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేపించి వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది. దాదాపు 2500 ఆపరేషన్స్ ఇప్పటి వరకు జరిగినాయి. ఈరోజు కూడా 300-400 ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్యక్రమము అన్ని మన శరీరంలో అన్ని పార్ట్ల కంటే కన్ను అనేది చాలా సున్నితమైనది. తల్లిదండ్రులు బిడ్డలు చూపించకుండా ఉండడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు చాలా. ఎందుకంటే నాకు 10 కోట్లు వచ్చేదానికంటే ఈ ఆపరేషన్ చేపిస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్లకు, కన్ను చూపు లేని వాళ్లకు కన్ను కనిపించే విధంగా మనం ఆపరేషన్ చేపించామనే సంతృప్తి నాలో ఉంటుంది. కోర్టును స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరూ